హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నైల్లో చూసినట్లే మా హనుకి పుట్టు వెంట్రుకలు అయితే తీసామన్నమాట. సో ఆఫ్టర్ 3 years అయితే వాడికి వెంట్రుకలు తీస్తున్నాం. 3 years కంప్లీట్ అవ్వలేదు, 3 years పెట్టిందే తీస్తున్నాము. సో ఇంకా అది కాక కొంచెం తీసే ముందు పూజ అయితే చేయించాము. బికాజ్ మా చంటి వాళ్ళ బాబాయ్ చనిపోయినారనమాట. సో ఇంకా అంటుంటుంది కదా, సో దినాలు అన్నీ అయిపోయిన తర్వాత తీయాలి. ఇంకా మళ్ళీ స్టాప్ చేస్తే అగైన్ 5 years వరకు తీయలేము హనుకి. అందుకని కొంచెం శాంతి హోమం అలాంటివి చేయించి ఎంటుకలు అయితే తీయచ్చు అని చెప్పారు పూజారి. సో అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్ ముందు ఒక 2 days ముందు ఈ శాంతి హోమము అండ్ గణేష్ పూజ, వినాయకుడి పూజ కొంచెము ఉంటే అవన్నీ పూజలు అయితే చేసుకొని కొంచెం ఓకే ఇంకా చెయ్యొచ్చు అన్నప్పుడు ఫంక్షన్ పనులు అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మేము వెళ్ళిన 3 days కంటిన్యూగా దివాళీ ఉండింది, సో వర్షము ఉండింది. ఆ తరువాత థర్స్డే ఈ పూజ అయితే చేయించాము. సో ఈ పూజ తరువాత ఇప్పుడైతే శాంతి హోమం చేస్తున్నాం. సో పూజ తరువాత ఇంకా ఇన్విటేషన్స్ ఇవ్వడము అలా అన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మేము ఇండియాకి వెళ్ళిన రీజన్ అయితే ఇదే అనమాట. అందుకే ఈ ఇయర్లో సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాము త్వరగానే, లైక్ వితిన్ 4 to 5 months గ్యాప్లో మళ్ళీ వెళ్ళామన్నమాట. సో ఇంకా ఈ శాంతి హోమం అంతా మార్నింగ్ బ్రహ్మ గడియల్లో చేయించాలి అన్నారు. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే పూజ చేయించాము. ఇంకా పూజలో కలుషం పెట్టుంటారు కదా, ఆ వాటర్ అంతా ఇంట్లో చల్లేసి ఇంకా మంచిగా ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు అన్నారు. సో ఇంకా ఇప్పుడైతే ఇన్విటేషన్స్ ఇవ్వడానికి రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చాము. అందరినీ కవర్ చేయాలి అన్నట్టు అందరినీ కవర్ చేసాం, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసాము. సో ఇంకా ఇన్విటేషన్స్ ఇచ్చేసినాం. మధ్య గ్యాప్లో లంచ్కి అట్లా మా ఇంటికి వచ్చి ఇంకా తింటా అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు ఏమంటే ఈ ఫంక్షన్కి రాకూడదు, మాకు మునీశ్వరుడు, మా చెల్లి వాళ్ళకి వచ్చి నాగాలమ్మ. సో వాళ్ళు మునీశ్వరుడికి దగ్గరికి రాకూడదు అనమాట. సో అందుకని ఫంక్షన్కి అయితే మా చెల్లి అటెండ్ అవ్వలేదు. అందుకని మేము ఫోటోషూట్ తీసుకోవాలని ఫంక్షన్ ముందు రోజు ఫోటోషూట్ అయితే అరేంజ్ చేసుకున్నాము. సో ఈ ఫోటోషూట్ తీసుకుందాం అన్నప్పుడు తిరుపతిలో వర్షాలు ఇలా ఉన్నాయన్నమాట. భయంకరంగా మేము వెళ్ళిన రోజు నుంచి వర్షమే ఉండింది. హోల్ 2 weeks ఆల్మోస్ట్ వర్షం ఉండింది. ఫస్ట్ వీక్ అయితే ఫుల్ వర్షము. అందరికీ నలుగురికి మంచిగా డ్రెస్సులు అన్నీ స్టిచ్ చేయించి మంచిగా ఫోటోషూట్ తీద్దామని అరేంజ్ చేసాం, కానీ ఫుల్ వర్షంకి కుదరలేదు, కొంచెం కొంచెం తీసుకున్నాం. అండ్ ఫంక్షన్ ముందు రోజు నైట్ ఇంకా పూజ సామాన్లు అవన్నీ తీసుకోవాలి కాబట్టి తిరుపతిలో గాంధీ రోడ్కి అయితే వచ్చామన్నమాట. సో చాలా రోజుల తర్వాత ఇలా బజార్లో అయితే షాపింగ్ చేస్తున్నాం పూజ కోసము అన్నట్టు. ఈ గాంధీ రోడ్కి వచ్చి ఇలా పూలు కొనుక్కోవడం, పూజ సామాన్లు కొనుక్కోవడం చాలా ఇయర్స్ తర్వాత ఇలా తీసుకుంటున్నాము. యూజువల్గా అయితే ఏదైనా ఫెస్టివల్స్ అలాంటప్పుడు ఈ రోడ్స్ చాలా బిజీ ఉంటుంది. అండ్ మేము ఫంక్షన్ చేసే రోజు కూడా ఏదో మంచి రోజు అంట, అందుకు అదంటే వ్లాగ్లో పెడతా. సో చాలామంది పొంగళ్ళు పెట్టుకోవడం అలా ఏదో చేస్తూ ఉన్నారు పూజలన్నీ. సో ఆ రోజు ఎందుకో చాలా రష్ అయితే ఉండింది. అండ్ పూలు అన్నీ రేట్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో ఇంకా మొత్తం ఫంక్షన్ పనులు అన్నీ అయిపోయాయి. ఇంకా నైట్ 11 o'clock అనమాట రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. ఇది వచ్చి మా చంటి వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, మా చిన్న అత్త వాళ్ళ ఇల్లు. సో ఇంకా జోష్నక్క వాళ్ళు అందరము ఉన్నాము. ఇంకా చంటి వాళ్ళ అన్న కూడా ఉన్నారనమాట, అంటే వాళ్ళ పిన్నమ్మ కొడుకు. సో ఆ అన్న వాళ్ళు ఇంకా వాళ్ళ వైఫ్ సోని అక్క వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా అందరం కూర్చొని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేద్దామని ప్యాక్ చేస్తున్నాం. సో ఇదనమాట మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన లంచ్ బాక్స్ లాగిచ్చాం, కొంచెం హాట్ కేస్ లాంటిది. అండ్ లండన్ నుంచి చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళాం, ఫారెన్ చాక్లెట్స్ పెడదాం రిటర్న్ గిఫ్ట్లో అన్నట్టు. సో కొంచెం చాక్లెట్స్ అలాంటివన్నీ తీసుకెళ్ళాం అనమాట. సో ఇంకా నైట్ అన్ని పనులు అయిపోయినాక ఇప్పుడైతే ఇంకా చిన్న అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడ వచ్చి అదేమది హలో బ్రదర్ మూవీ వస్తూ ఉండింది. సో ఇంకా ఆ మూవీ పెట్టుకొని ఇంకా అందరం కూర్చొని ప్యాక్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. 11:15 ఆల్మోస్ట్ టైము.
చిన్న పిల్లకాయ అయిపోయినా. సో ఇంకా మేమందరం కలిసినామంటే మాటలు ఆగవు. అట్లా మాట్లాడుకుంటా ఆల్మోస్ట్ 1:30 వరకు అట్లే ఉన్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ త్వరగా లేయాలి కాబట్టి నేనైతే ఫస్ట్ లేసా 3:40. మా అత్త లేసేసి ఉన్నారు నాకన్నా ముందే. అండ్ లేసేసి ఇంకా స్నానం చేసిన తర్వాత ఈ పూజ సామాన్లు మొత్తం ముందు రోజే పటాలకైతే పసుపు కుంకుమ అన్నీ పెట్టి రెడీగా పెట్టేశారు. ఇంకా నేను మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూలన్నీ డెకరేషన్ చేసుకొని అండ్ గుడికి ఏమేమి తీసుకువెళ్ళాలి మునేశ్వర స్వామి గుడికి అని చెప్పి అవన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పంచామృతం అవి కలుపుతాను. ఆ తర్వాత ఇప్పుడు నేను రెడీ అయితే అవుతున్నా. చాలా అసలు నేను ఎప్పుడు ఇదిగా రెడీ అవ్వలేదు, ఫస్ట్ టైం అనమాట ఇలా రెడీ అవ్వాలి అనిపించింది. సో అందుకని ఇంకా తెలిసినాక మా సీనియర్ అక్కనే ఇంటికి బ్యూటీషియన్గా హైర్ చేసుకొని రెడీ అయితే అయ్యాను. మా హనుకి ఇప్పుడు ఎంటుకలు తీసే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా ఇంట్లో ఫస్ట్ గంప తీసుకొని పొంగలు అవన్నీ పెట్టుకుంటాం ఇక్కడ. సో అవన్నీ తీసుకొని వెళ్ళే ముందు టెంకాయ కొట్టుకోవాలి, హారతి ఇచ్చేసి టెంకాయ అయితే కొట్టుకోవాలి. సో అలా పూజ చేసా. అండ్ మార్నింగ్ టిఫిన్ అయితే తెప్పించాం, రిలేటివ్స్ వరకే అన్నట్లు. కొంచెం ఇడ్లీ, పొంగల్, చట్నీ అలాంటివి రిలేటివ్స్ ఇంటికి వచ్చిన ఉంటారు కదా, ఎర్లీ మార్నింగే విలేజెస్ నుంచి అంతా వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో అందుకోసం వాళ్ళ కోసం టిఫిన్ అయితే తెప్పించా. ఇంక ఇప్పుడైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అంత పొంగల్ అన్నీ గుళ్ళోనే చేసుకోవాలి. సో గుడికి స్టార్ట్ అవుతున్నాం. సో ఇదే అనమాట మేము నరకే మేక మునేశ్వరుడికి. అండ్ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి గుడికి స్టార్ట్ అవుతున్నాము. గుడి వచ్చి కొంచెం దూరము, ఒక 10 మినిట్స్ వెళ్ళాలి. ఇంకా నడిచైతే వెళ్ళలేము, కార్లో అయితే 10 మినిట్స్ అనమాట. సో ఇంటి నుంచి మా గుడి కొంచెం రోడ్లో ఉంటుంది, అక్కడి వరకు అయితే నడిచి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోయాము. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది దేవుళ్ళు అనమాట. వీళ్ళకి మేము ఇప్పుడు పూజ చేసి అభిషేకం చేసి అన్ని లైక్ పాలు, పెరుగు అన్నిటితో అభిషేకం చేసి పసుపు కుంకుమ పెట్టి హారతి ఇచ్చి అన్నీ రెడీ చేసుకున్న తరువాత హనుకైతే గుండు కొట్టేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం. అంటే మాకన్నా ముందు ఎవరన్నా వచ్చి పూజ చేసి అట్లా అంతా ఉంటారు కాబట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ సోని అక్క ఉన్నారు. సోని అక్క బాగా హెల్ప్ చేశారనమాట ఇక్కడ క్లీన్ చేయడానికి అన్నిటికీ. జోష్న అక్క రాకూడదు, ఎందుకంటే జోష్న అక్క వేరే ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి అక్క మునేశ్వర్ దేవుడి దగ్గర ఏం చేయకూడదు. అంటే గుడికి రావచ్చు, దేవుడి దగ్గర ఇట్లా పని చేసేకి అక్క వేరే ఇల్లు కాబట్టి అక్క చేయకూడదు. అందుకు జోష్న అక్క అటు సైడ్ ఉన్నారనమాట పొంగల్ చేసే చెట్ట అక్కడంతా. ఇంకా మా అత్త పొంగల్ స్టార్ట్ చేశారు. అక్కడ పొయ్యిలు ఉంటాయి, అక్కడే పొంగల్ చేయాలి. అండ్ ఇక్కడ నేను చంటి అభిషేకం అయితే స్టార్ట్ చేసామన్నమాట దేవుడికి. సో ఇంకా పాలు, తేనె అన్నీ అదేమంటారు పెరుగు, విభూది, పసుపు, అన్నిటితో అభిషేకం అయితే చేయాలన్నమాట. అందరికీ చేయాలి. ఇక్కడ 13 ఉన్నాయి, మేమైతే 5 మందికి చేయాలన్నమాట. బట్ ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ అభిషేకం అన్నీ చేసాము. పూజ చేసింది మాత్రం 5గురికి చేసామన్నమాట. ఇప్పుడు వచ్చి పంచామృతంతో అభిషేకం అయితే చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడే గుళ్ళోనే పొంగల్ వండాలి, ఇంటి దగ్గర ఏమీ చేసుకోరాకూడదు. సో ఇంకా నేను అక్కడ పూజ అంతా చేస్తాను. ఇంకా మా అత్త వచ్చి పొంగల్ అయితే కుక్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ. సో ఇంకా మొత్తం అభిషేకం అన్నీ మనం వేసుకున్నటువన్నీ పంచామృతం అవన్నీ క్లీన్ చేసుకునేసి ఫైనల్లీ పసుపు కుంకుమ అయితే పెట్టుకునేసేయాలి. సో ఇంకా ఇక్కడ పొంగల్ కుక్ చేసేది కూడా అయిపోయిందనమాట. ఇంకా మా హను ఏమంటే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా చెల్లి పిల్లలు అంటే మా సొంత చెల్లి వాళ్ళు రాకూడదు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా రాలేదు, ఎవరూ రాలేదు. ఇంకొక చిన్న చెల్లి ఉంది కదా, వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళతో అంతా ఆడుతూ ఉన్నాడు. ఇంకా టైం అయిపోతూ ఉంది, యమగండం వచ్చేస్తుంది, సండే కదా యమగండం వచ్చేస్తుంది అనేసి యమగండం లోపల చేసేయాలి కాబట్టి ఫాస్ట్గా ఇంకా మా డాడీ వచ్చి మొత్తం సరసరా పూలన్నీ వేసి డెకరేషన్ చేసి ప్రసాదాలు అన్నీ పెట్టేసి రెడీ చేసేసాడనమాట దేవుడి దగ్గర. ఇంకా మా మామ, మా అత్త అందరూ వచ్చి హారతి ఇచ్చి మొక్కునేసారు ఇక్కడ. అండ్ ఫైనల్లీ మా పూజ అయితే అయిపోయింది.
సక్సెస్ఫుల్గా హ్యాపీగా హారతి ఇచ్చుకునేసి ఆ ఫంక్షన్ అయ్యేంతవరకు టెన్షనే ఉండింది. మా హను ఎంటుకలు తీసుకునేది ఎలా తీసుకుంటాడా ఏమి అని చాలా భయపడుతూ ఉన్నాము. 3 years అయిపోయింది కదా, వాడికి ఇప్పుడు అన్నీ తెలుసు. 11 months అయితే డిఫరెంట్ ఉంటుంది, 3 years అయితే వాడికి అన్నీ తెలుసు. అండ్ వాడేమంటే హెడ్ హెయిర్ అస్సలు టచ్ చేయనియడు. అలాంటిది వాడిని ఎలా మేనేజ్ చేస్తామా అని భయపడుతూ ఉన్నాము. ఇంకా అందరం హారతి చేసిన తర్వాత ఇప్పుడైతే హనుకి గుండు కొట్టేదైతే స్టార్ట్ చేస్తారు. సో మామూలుగా అయితే గుండు కొట్టేకి మేనమామ కూర్చోబెట్టుకోవాలి. అండ్ మాకు వచ్చి ఓన్గా బ్రదర్ అనేది లేదు, నేను మా చెల్లె. బ్రదర్ అంటే మా పెద్దనాన్న కొడుకున్నాడు, వాడు వచ్చి తిరుపతిలో లేడు, వాడు కెనడాలో ఉంటాడు. సో ఇంకా మా నాన్నే కూర్చోబెట్టుకున్నాడు. మామ కానీ తాత కానీ కూర్చోబెట్టుకోవచ్చు. సో కాబట్టి మా డాడీనే కూర్చోబెట్టుకొని ఇంకా గుండు అయితే కొట్టిస్తాడు. వాడు ఉంటాడా ఉండడా అనుకున్నాం మా డాడీ దగ్గర. అసలు అందరి దగ్గర మారి ఎట్లో ఫైనల్గా గుండు కొట్టించుకున్నాడు. వాడు భయపెడుతున్నాడు, మా గౌరు చెప్పలా టవల్ కొత్తదా. సో అలా ఫస్ట్ 3 times మా డాడీ కట్ చేసినాక హెయిర్ ఇంకా గుండు కొట్టే వాళ్ళు వచ్చి గుండు కొట్టేస్తారనమాట. సో కట్ చేసిన హెయిర్ని దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకం పెట్టి హారతి చేయాలి. సో ఇంకా చంటి వెళ్ళి పసుపు కుంకం పెట్టి హారతి ఇచ్చేసాడనమాట. ఆ హెయిర్ అక్కడ అంటే మునేశ్వర స్వామికి పుట్టెంటుకలు ఇచ్చేసాము అన్నట్లు మొక్కు తీర్చుకోవడం అనమాట. సో కాబట్టి ఇంకా చంటి అక్కడ వెళ్ళి పెట్టేశాడు దేవుడి దగ్గర. ఇంకా పిల్లలంతా వచ్చేసినారు, వాడు గుండు కొట్టుకునేది అప్పుడు ఎట్లా కొట్టుకుంటాడా అనేసి. అందరు సో అలా ఫోన్ పెట్టి ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా అందరూ చుట్టూ రిలేటివ్స్ అందరూ అక్కడే రౌండ్గా ఉన్నారనమాట. అసలు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం టెన్షన్ ఉన్నింది వర్షం ఎక్కడ పడుతుందా అని, బికాజ్ ఆఫ్ వీక్ ఫుల్ వర్షం ఉన్నింది. సో వర్షం ఎక్కడ పడుతుందా, గుళ్ళో ఉండేటప్పుడు అందరు బంధువులు వచ్చారు, పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఎక్కడ వర్షం పడితే మొత్తం డిసప్పాయింట్ అవుతుంది కదా, ఎట్లో అది కొంచెం హెల్ప్ఫుల్ అయింది. దేవుడు బతికిచ్చాడు నిజంగా చెప్పాలంటే. అసలు వర్షమే లేదు అంటిల్ మధ్యాహ్నం పూజ అయిపోయి లంచ్కి వెళ్ళేంత వరకు వర్షమే లేదు. ఫంక్షన్ హాల్ తీసుకున్నాం మేము లంచ్కి. సో ఫంక్షన్ హాల్ టైం అందరూ గుడి నుంచి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయారు ఫుడ్కి. అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. సో అందరూ ఫంక్షన్ హాల్లోనే ఫుడ్ తింటే అక్కడే స్టక్ అయ్యారు. ఇంకా హ్యాపీ అనిపించింది, అందరూ ఒకే చోట ఉన్నారు. అండ్ ఇలా మా హను ఏమంటే మా చంటి దగ్గర కొంచెంసేపు, నా దగ్గర కొంచెంసేపు అలా మారుతా అందరి దగ్గర ఉన్నాడు. అండ్ ఈ చుట్టూరు నిలబడుకునే వాళ్ళంతా మా రిలేటివ్స్ అనమాట. కొంచెం కూడా వాడికి ముందర నుంచి కనిపించకూడదు, గుండు కొడుతున్నాడు, వేరే ఒక పర్సన్ వచ్చి స్ట్రేంజర్ గుండు కొడుతున్నాడు, వాడి హెయిర్ పట్టుకుంటున్నాడు అనేసి వాడు కొంచెం ఫీలింగ్ వచ్చినా కూడా వాడు ఫుల్ ఏడ్చి కదిలేస్తూ ఉన్నాడు. ఇంకా అందుకని అంతా రాజేష్ అన్న సైడ్ అంటే మా చంటి వాళ్ళ బావ అన్న సైడే ఫేసింగ్ చేయించి ఆ అన్న ఏదో మాట్లాడిస్తా డైవర్ట్ చేస్తూ ఉంటే ఎట్లో ఫైనలీ గుండు అయితే కొట్టించేసాము. అండ్ ఇక్కడ వచ్చి అమ్మ వాళ్ళు మాకు బట్టలు పెడతారనమాట. నాకు చంటికి బాహుకి హనుకి నలుగురికి బట్టలు పెట్టి హనుకి ఏమన్నా గోల్డ్ పెట్టాలంటే పెడతారనమాట. గుండు కొట్టేసి స్నానం కూడా అక్కడే చేయించేసాము. ఇంకా ఫైనల్లీ మళ్ళీ హారతి చేయాలి దేవుడికి. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు వేసుకోవాలన్నమాట. సో హనుకి అయితే వేసాము, మేమేమి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము తీసుకొచ్చిన మేకని కట్ చేయాలి. మొత్తం గుండు కొట్టేసిన తర్వాత పూజ అయిపోయినాక మేకనైతే బలి ఇవ్వాలన్నమాట మునేశ్వర స్వామికి. సో ఇంకా ఈ మేకని కట్ చేస్తాము అంటే ఇంకా పిల్లలందరికీ అదొక ఇది కదా. సో అందరు వచ్చేసినారు మళ్ళీ అక్కడికి. బాగా మా బాహు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మేము వెళ్ళిన టైంలో యాక్చువల్గా అయితే హాలిడేస్ ఉండవు చెప్పాలంటే, బట్ ఈ వర్షాలు సైక్లోన్ ఉండింది. సైక్లోన్ వల్ల పిల్లలందరికీ హాలిడేస్ ఉండింది. సో ఫుల్గా ఎంజాయ్ చేశాడు బాహు. అండ్ ఇక్కడ వచ్చి అంతా అయిపోయినాక మేక కూడా నరికేసాము. అండ్ ఫైనల్గా డ్రెస్ అంతా వేసిన తర్వాత కమ్మలు కుడుతున్నాము. ఇది మాకు ట్రెడిషన్ అనమాట. కమ్మలు అబ్బాయిలు కూడా ఒక 1 year వరకు ఉంచి మళ్ళీ తీసేస్తాము. సో ఇలా చిన్నప్పుడు కుట్టిస్తే జ్ఞానం
ఇంటెలిజెన్స్ నర్వ్ అనేది ఒకటి ఉంటుందంట కనెక్ట్ అయ్యి. సో అది కొంచెం మంచిగా పవర్ఫుల్గా ఉంటుంది, చదువు అన్ని బ్రెయిన్ బాగా వర్క్ అవుతుంది అన్నట్లు చెప్తారు. అది ఎంత మాత్రం అని తెలీదు, బట్ వి ట్రస్ట్ అనమాట, నమ్ముతాము. సో ఇంకా ఇక్కడ మా చెల్లి వాడికి ఫోన్లో రైమ్స్ చూపిస్తే అట్లా ఇట్లా డైవర్ట్ చేస్తూ ఉండింది. ఫైనల్లీ అన్ని కమ్మలు కుట్టించడం, గుండు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఏమంటే మా హను రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. మా హనుకి ఆ పొంగల్ గంప ఎత్తుకోవాలంట, వాడిని ఎత్తుకోవాలంట, అస్సలు వదలట్లేదు. ఇంకా ఏదో డైవర్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి చంటి తీసుకునేసాడు. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం, మా చెల్లి, మా పెద్దమ్మ, మా మమ్మీ. ఇంకా ఇప్పుడు ఇంటికైతే వచ్చేసి ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇక్కడ హారతి ఇచ్చేసి అందరం ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి 5 minutes ఫంక్షన్ హాలు. అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియో లేదు, మా ఫోన్స్ ఇద్దరివి డెడ్ అయిపోయినాయి. ఇంకా వేరే ఫోన్స్లో కూడా తీయలేదు. ఇంకా పిల్లల్ని మళ్ళీ వీడియో తీయని అడగలేము, పాపం మినీ అన్ని వీడియోస్ తనే కవర్ చేసింది. ఇంకా కిడ్స్తో కూడా ఆడుకోవాలి కదా, చాలా రోజుల తర్వాత అందరూ కలుస్తారు, అందుకని ఇంక ఇక్కడ నుంచి వీడియో అయితే లేదు. సో ఫొటోస్ అయితే షేర్ చేశాను అనమాట. సో అది కాక వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రిలేటివ్స్ అందరితో ఫొటోస్ తీసుకోవాలి, అందరినీ పలకరించాలి కాబట్టి నేను వీడియో తీసేయాలి అంత ఇంట్రెస్ట్గా లేను. సో ఇంకా గుడి కాడ ఇవి ఫొటోస్ తీసుకున్నాం. అండ్ కొన్ని ఫొటోస్ ఉన్నాయి లంచ్ దగ్గర, ఇది ఫంక్షన్ హాల్. సో ఇంకా అందరు ఇక్కడ లంచ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో లంచ్ ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి అనేది కూడా వీడియో తీయలేకపోయినా. ఇక్కడ వచ్చి మా బాబాయి. సో లంచ్ వచ్చి మేము సంగటి, చికెన్, మటన్, చికెన్ బిర్యానీ అండ్ పప్పు, సాంబార్ లేదు, రసం, వడ, స్వీట్ అలా అయితే పెట్టామన్నమాట. వెరైటీస్, చిల్లీ చికెన్ పెట్టాము. ఇంకా అందరూ ఇక్కడ లంచ్కి అయితే కూర్చున్నారు. అందరూ వర్షం వల్ల స్టక్ అయినారు. ఇంకా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అందరం కలుస్తున్నాము, రిలేటివ్స్ అందరూ కలుస్తున్నారు. మా హనుని ఫస్ట్ టైం అనమాట మా రిలేటివ్స్ అందరూ దగ్గరగా లైవ్లో చూడడము. సో కాబట్టి అందరూ వచ్చారు. ఈయన వచ్చి మా మామ, లోకా మామ, ఇంకా మా పెద్దత్త, మా డాడీకి ఫస్ట్ అక్క అన్నమాట. సో మా పెద్దత్త. అండ్ ఇక్కడ వచ్చి జెంట్స్ గ్యాంగ్, ఇంకా మా మామ వాళ్ళు అంటే అందరూ ఉన్నారనమాట. మా మామకి తమ్ముడు అలా అందరూ ఉన్నారు ఇక్కడ. ఇంక ఇక్కడ వచ్చి మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, అందరితో కవర్ చేసాం. అందరితో ఫొటోస్ తీసుకోవాలని అందరితో ఫొటోస్ తీసుకున్నా. కాకపోతే అన్ని ఫొటోస్ దీంట్లో అయితే యాడ్ చేయట్లేదు, ఓన్లీ మెయిన్ యాడ్ చేస్తున్నా మా ఫ్యామిలీస్ వరకే. ఇంక ఇక్కడ వచ్చి మా చిన్నత్త, మా డాడీకి చెల్లెలన్నమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కూతురు బెంగళూరు. ఇక్కడ వచ్చి మా అమ్మమ్మ, మా పూజీ. సో ఇంకా అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా బాహు అయితే రిటర్న్ రావాలనే అనుకోలేదు ఇండియా నుంచి. ఇంక ఇక్కడ వచ్చి మా చెల్లి, నా చెల్లి అండ్ మా చంటికి చెల్లి అంటే మా చిన్న అత్త కూతురు అండ్ మా పెద్దనాన్న కూతురు అనమాట. ఇంకా వాళ్ళ వీళ్ళ హస్బెండ్స్ అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చి గర్ల్స్ గ్యాంగ్ అందరం, మా వదిన, మా చెల్లి వాళ్ళు, ఇంకా అందరం కలిసి తీసుకున్నాం. ఈడేమంటే మా ఇందు హైట్ అందరికన్నా, అందుకు ఆ పిల్ల కూర్చోంది, మేమందరం నిలబడుకొని ఉన్నాం అనమాట. సో అలా గ్రూప్ ఫొటోస్ అంతా తీసుకున్నాం, బాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చి మా చంటి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఇంకా నాకు కూడా ఫ్రెండ్సే వీళ్ళంతా. సో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి మా జోష్న అక్క, చెప్పాల్సిన అవసరంలో అందరికీ తెలుసు జోష్న అక్క, ఇంకా ఫ్యామిలీ. మా మినీ లేదు, ఆ పిల్లలతో ఎక్కడో ఆడుతూ ఉండింది, మిస్ అయింది పాపం. ఈ వీడియో క్రెడిట్ అంతా మా మినీకే పాపం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కవర్ చేసింది మా మినీ. అండ్ ఇక్కడ మా అన్న, మా వదిన, థ్యాంక్స్ టు మినీ. ఈ వీడియో నాకు వచ్చింది, ఎంటుకలు తీసేది అన్నీ కవర్ చేసింది ఫంక్షన్ది అంటే మా మినీనే. ఇక్కడ మా చంటి వాళ్ళ పిన్నమ్మ కొడుకు, వీళ్ళ ఇంట్లోనే అనమాట మేము అన్ని గిఫ్ట్ బాక్సులు అవన్నీ రెడీ చేసింది పూర్ణ, అన్న, సోనియా అక్క. ఇక్కడ వచ్చి మా చెల్లి, తెలిసిందే మా చిన్న చెల్లి. ఇంకా రిలేటివ్స్ అందరితో ఫొటోస్ తీసుకున్నాం. సో ఇంకా ఇక్కడ లండన్లో మా తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ మదర్ అనమాట. నా వ్లాగ్స్లో కూడా కనిపిస్తూ ఉంటాడు. అండ్ వన్ అండ్ ఓన్లీ మా మామ, అంటే మా ఓన్ మామ చనిపోయినారు. ఇంకా ఈయన వచ్చి మా మమ్మీకి పిన్నమ్మ కొడుకు అనమాట. సో మామలాగానే. అండ్ మా పెద్దమ్మ, మా పెద్దనాన్న అంటే మా మమ్మీకి అక్క హస్బెండ్ అనమాట. ఇదే అనమాట ఫోటోషూట్ తీసుకున్నాం కదా మా చెల్లి వాళ్ళతో. ఇట్లా పిల్లలు నలుగురికి మంచిగా డ్రెస్సెస్ అన్నీ రెడీ చేయించి మంచిగా ఫోటోషూట్ చేయించుకోవాలనుకున్నాం. కానీ హెవీ రెయిన్ అండ్ ఫోటోగ్రాఫర్ కూడా టైంకి రాలేదు, ఇంకా లేట్గా వచ్చాడు. ఇంకా మా హనుకి ఇలా గర్ల్ డ్రెస్సెస్ వేసి కొంచెం ఫొటోస్ అయితే తీసాము. వాడైతే అస్సలు వేసుకోలేదు డ్రెస్. ఇంకా బలవంతంగా మా లిప్సీ డ్రెస్సులే ఉంటే కొన్ని, ఒక 2 పావడ అట్లా ఫ్రాక్లు వేసి, ఇంకా అందరూ ఉంటారు ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ వస్తారు. మా చెల్లి ఒక్కటే మిస్ అవుతుంది కదా, సో ఆ మిస్సింగ్ ఉండకూడదని మా చెల్లితో కూడా ఫ్యామిలీ ఫోటో ముందు రోజు ఫోటోషూట్ అయితే తీసుకునేసాను అనమాట.
సో అలా మా హను పుట్టెంటుకల ఫంక్షన్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము, బాగా జరిగింది. సో ఇదనమాట వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ notifications. Bye bye, see you soon.